5 నిమిషాల సుఖం కోసము పెళ్లి చేసుకోకుండా ఎట్లుంటారు బ్రో? మేడం నమస్తే మేడం. నమస్తే అండి. సో రీసెంట్ టైమ్ లో చూసుకుంటే మన సమాజంలో ఆడవాళ్ళు వాళ్ళ లవర్ల కోసం కట్టుకున్న భర్తల్ని, కన్న పిల్లల్ని, సొంత అన్న తమ్ముళ్ళని కూడా చంపేస్తున్నారు, కన్న తల్లుల్ని కూడా. సో ఇట్లాంటి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒక అమ్మాయిగా సిగ్గుతో ఇదైతుంది. ఎందుకంటే అసలు ఎందుకు అట్లా చేయాల్సిన అవసరం? 5 నిమిషాల సుఖం కోసము కన్న బిడ్డలను చంపుతుండ్రు, కన్న తల్లిని చంపుతుండ్రు. భర్తల్ని చంపుకుంటే ఏమొస్తుంది చెప్పండి? భర్తను చంపుకుంటే ఆమె పసుపు కుంకాలే పోయినాయి. ఇప్పుడు వాడు జీవితాంతంతో ఉంటాడు కదా. ఒక లవర్ అనేది లైఫ్ లాంగ్ మనకు తోడు ఇవ్వడు, అవసరానికి వాడుకుంటాడు, వెళ్ళిపోతాడు. అంటే బయటి సుఖం చూసుకొని సొంత ఇంటి వాళ్ళని ఈ విధంగా అసలు ఆడవాళ్ళు ఇట్లా ఎందుకు తయారవుతున్నారు అనుకో? ఆమెకు ఇంకా ఆమె ఇక్కడ లేనట్టుంది, ఎక్కడో లోకంలో ఉంటుంది. ఆమె ఏం ఆలోచన చేసుకుంటుందో అసలు ఆమెకే అర్థం కాలేదు. మహిళగా మీరు ఏం చెప్తారు? అంటే మహిళలు ఇలా చేసే దాని మీద మహిళగా ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలను చూసి, ఆడోళ్ళని చూసి ఆమె దూరం పారిపోయే జనరేషన్ ఉంది ఇప్పుడు. ఒకప్పుడు అబ్బాయిలు ఒక అమ్మాయిని చూస్తే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిని చూస్తే వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోతుంది. పెళ్లి వద్దు అని కూడా అంటున్నారు చాలా వరకు. ఇలాంటి అదైతే కరెక్టే. పెళ్లి చేసుకొని హనీమూన్కి పోవాలన్నా కూడా అటు కూడా చంపుతుండ్రు, లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా ఏ డ్రమ్లో పెడతాదో తెలియదు, అట్లా కూడా అవుతుంది కదా. మరి ఇవన్నీ ఆగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ ఆగాలంటే పెళ్లి చేసుకోకుండా ఎట్లుంటారు బ్రో? ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఆమె అలా చేసింది కాబట్టి ఆమెను అంటే ఇలా చేసుకుంటా పోయే వాళ్ళని చంపడం మంచిది. ఉరిశిక్ష వేసినారనుకో నెక్స్ట్ ఇలా చేయాలనే ఆలోచన రాకుండా ఆపేసి. నమస్తే మేడం. సో రీసెంట్ టైమ్ లో ఆడవాళ్ళు వాళ్ళ లవర్ల కోసం పెళ్లి చేసుకున్న భర్తల్ని కూడా చంపేస్తున్నారు. సో రీసెంట్ గా కర్ణాటకలో ఆల్మోస్ట్ వాళ్ళు 50 years ఉంటాయి వాళ్ళకి. అయితే లవర్ కోసం సొంత భర్తని కళ్ళలో కారం కొట్టి మెడ మీద తొక్కి మరి చంపేయడం జరిగింది. సో వీటి పట్ల మీరు ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? అది చాలా తప్పండి. ఇగో భర్త కన్నా మించింది ఎవరు ఉంచుకున్నాడు కదా. అక్రమ సంబంధం వాడు చూసాని గ్యారంటీ లేదు. మొగుడే సచ్చినా బతికినా మొగుడే కరెక్ట్. ఎంతైనా మొగుడు తప్ప వేరే వాడు అవసరానికి వాడుకుంటాడు, వదిలేస్తాడు. అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఇంకొక చిన్న అమ్మాయి కూడా 16 years పాప వాళ్ళ లవర్ కోసం కన్న తల్లిని కూడా చంపేసింది. సో ఇట్లాంటివి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అది ఒక తల్లిగా కావచ్చు, అది చాలా తప్పు. అది తల్లిని చంపేసింది అంటే మేము షాక్ అయిపోయినాం. నాకు 2 బిడ్డలు ఉన్నారు, నేను ఒక ఆడపిల్ల తల్లినే, కానీ అట్లా చేయడం చాలా తప్పు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తాం సార్, ఏం చెప్తాము ఇక వాళ్ళకు అట్లా అంత తెగించిరు అంటే వాళ్ళకి ఏం చెప్తాము ఇక. ఒక లవ్వర్ కోసము 9 నెలలు మోసి కన్ని పెంచిన తల్లినే చంపేపించిందంటే అది ఏ లెవెల్లో ఉందో మాకు. పిలిచి దొరకబట్టుకొని ముక్కొచ్చేవో రెండిట్లో ఏదో ఒకటి కోసి వదిలిపెట్టాల. దానికి జీవితంలో చచ్చేంత వరకు దాన్ని వేరే వాడు చేసుకోకూడదు. ఆడవాళ్ళని అట్లా చేసేవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు మొన్న ఒక సంవత్సరం లోపల ఒక అమ్మాయిని కర్ణాటక అబ్బాయి తీసుకొచ్చిండు, ఇక్కడనే మేము ఉండే ఏరియాలో బోరమండ ఏరియాలో పెట్టిండు. ఆ అమ్మాయిని డ్యూటీకి వెళ్తూ ఉంటే ఇంట్లో పెట్టి తాళం పెట్టి డ్యూటీకి వెళ్ళి సాయంత్రం వచ్చి ఇంట్లో వాళ్ళ ఇష్టం నోట్ చేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు తాళం వేసుకొని డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి అట్లా ఒక వారం 10 రోజులు చేసిండు. ఎంత చెప్పినా వినిపించుకోవాలి. ఆ అమ్మాయిని చూసి 3 ముక్కలు చేసిండు. 3 ముక్కలు చేసి షూటింగ్ లో జరిగే బట్టలు అన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయిని మూట కట్టి వాటర్ డ్రమ్ములో ఆ డ్రమ్ములో పెట్టి దానిపైన మొత్తం బట్టలు పెట్టి 3 రోజులు ఆ ఇంట్లో పెట్టి వాడు వెళ్ళిపోయాడు. చుట్టుపక్కలంతా ఈ అమ్మాయి దుర్గా కనబడుతుంది ఎక్కడ పోయింది అని చూసేస్తుంది. పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. మేము అదే దారి నుంచి వస్తూ పోతూ ఉంటాం. ఆ అమ్మాయికి అసలు ఎవరు తెలుస్తలేదు. ఒకరోజు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసుకో, 2వ రోజు ఎంక్వైరీ చేసుకొని పోయారు. 3వ రోజు మళ్ళీ పక్కింటామే ఏదో స్మెల్ వస్తుంది చూడండి, మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు పోలీస్ జీప్ వచ్చి చూస్తే ఆ డ్రమ్లకి తీస్తుంటే ఒక్కొక్క పాటు 3 పాటలు తీసి పక్కన పెట్టారు ఆ అమ్మాయిని. అప్పుడు మొగల్ని ఏమంటామండి?
అదే మేడం ఇప్పుడు ఆడవాళ్ళని మగవాళ్ళు చేస్తున్నారు, మగవాళ్ళని ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది? ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్ష వేయాలంటే, మళ్ళా ఆడది అంటే ఎట్లా ఉంటది ఒక మహిళ, దాని దగ్గరికి పోతే అది ఏం చేస్తది అని శిక్ష మొగోడికి ఒకటి పెట్టాలి. మళ్ళా మొగోని దగ్గరికి పోతే మొగోడు ఆడదాన్ని ఏం చేస్తాడు, అది ఎలా ఉంటది, వీడి దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయం అనేది ఉండాలి అని మొగోడి దగ్గరికి వెళ్తే ఆడదానికి భయం అనేది ఉండాలి. అలా చేయాలి. కానీ ఒక 16 సంవత్సరాలు 15 సంవత్సరాల అమ్మాయి ఒక తల్లిని చంపిందంటే ఆ పిల్లకు ఉరియన్నది ఏళ్ళకి ముక్కు చెవన కోసి వదిలిపెట్టాలి. ఎవరు చేసుకోకుండా అలా చేయాలి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. సో రీసెంట్ టైమ్ లో చూసుకుంటే మన సమాజంలో ఆడవాళ్ళు వాళ్ళ లవర్ల కోసం కట్టుకున్న భర్తల్ని, కన్న పిల్లల్ని, సొంత అన్న తమ్ముళ్ళని కూడా చంపేస్తున్నారు, కన్న తల్లుల్ని కూడా. సో ఇట్లాంటి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒక అమ్మాయిగా సిగ్గుతో ఇదవుతుంది. ఎందుకంటే అసలు ఎందుకు అట్లా చేయాల్సిన అవసరం? 5 నిమిషాల సుఖం కోసము కన్న బిడ్డలను చంపుతుండ్రు, కన్న తల్లిని చంపుతుండ్రు. భర్తల్ని చంపుకుంటే ఏమొస్తుంది చెప్పండి? భర్తను చంపుకుంటే ఆమె పసుపు కుంకాలే పోయినాయి. ఇప్పుడు వాడు జీవితాంతంతో ఉంటాడు కదా. ఒక లవర్ అనేది లైఫ్ లాంగ్ మనకు తోడు ఇవ్వడు, అవసరానికి వాడుకుంటాడు, వెళ్ళిపోతాడు. అంటే బయటి సుఖం చూసుకొని సొంత ఇంటి వాళ్ళని ఈ విధంగా అసలు ఆడవాళ్ళు ఇట్లా ఎందుకు తయారవుతున్నారు అనుకో? ఆమెకు ఇంకా ఆమె ఇక్కడ లేనట్టు ఉంది, ఎక్కడో లోకంలో ఉంటుంది. ఆమె ఏం ఆలోచన చేసుకుంటుందో అసలు ఆమెకే అర్థం కాలేదు. మహిళగా మీరు ఏం చెప్తారు అంటే మహిళలు ఇలా చేసే దాని మీద? మహిళగా ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలను చూసి, ఆడోళ్ళని చూసి ఆమె దూరం పారిపోయే జనరేషన్ ఉంది ఇప్పుడు. ఒకప్పుడు అబ్బాయిలు ఒక అమ్మాయిని చూస్తే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిని చూస్తే వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోతుంది. పెళ్లి వద్దు అని కూడా అంటున్నారు చాలా వరకు. ఇలాంటి అదైతే కరెక్టే. పెళ్లి చేసుకొని హనీమూన్కి వాళ్ళన్నా కూడా అటు కూడా చంపుతుండ్రు, లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా ఏ డ్రమ్ములో పెడతాదో తెలియదు, అట్లా కూడా అవుతుంది కదా. మరి ఇవన్నీ ఆగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ ఆగాలంటే పెళ్లి చేసుకోకుండా ఎట్లుంటారు బ్రో? ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఆమె అలా చేసింది కాబట్టి ఆమెను అంటే ఇలా చేసుకుంటా పోయే వాళ్ళని చంపడం మంచిది. ఉరిశిక్ష వేసినారనుకో నెక్స్ట్ ఇలా చేయాలనే ఆలోచన రాకుండా ఆపేసి. నమస్తే మేడం. సో రీసెంట్ టైమ్ లో ఆడవాళ్ళు వాళ్ళ లవర్ల కోసం పెళ్లి చేసుకున్న భర్తల్ని కూడా చంపేస్తున్నారు. సో రీసెంట్ గా కర్ణాటకలో ఆల్మోస్ట్ వాళ్ళు 50 ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి. అయితే లవర్ కోసం సొంత భర్తని కళ్ళలో కారం కొట్టి మెడ మీద తొక్కి మరి చంపేయడం జరిగింది. సో వీటి పట్ల మీరు ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి? అది చాలా తప్పండి. ఇగో అది భర్త కన్నా మించింది ఎవరు ఉంచుకున్నాడు కదా. అక్రమ సంబంధం వాడు చూసాని గ్యారంటీ లేదు. మొగుడే సచ్చినా బతికినా మొగుడే కరెక్ట్. ఎంతైనా మొగుడు తప్ప వేరే వాడు అవసరానికి వాడుకుంటాడు, వదిలేస్తాడు. అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఇంకొక చిన్న అమ్మాయి కూడా 16 ఇయర్స్ పాప వాళ్ళ లవర్ కోసం కన్నతల్లిని కూడా చంపేసింది. సో ఇట్లాంటివి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అది ఒక తల్లిగా కావచ్చు, అది చాలా తప్పు. అది తల్లిని చంపేసింది అంటే మేము షాక్ అయిపోయినాం. నాకు 2 బిడ్డలు ఉన్నారు, నేను ఒక ఆడపిల్ల తల్లినే. కానీ అట్లా చేయడం చాలా తప్పు. చేస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తాం సార్, ఏం చెప్తాం ఇక వాళ్ళకు అట్లా అంత తెగించిరు అంటే వాళ్ళకి ఏం చెప్తాము ఇక. ఒక లవ్వర్ కోసము 9 నెలలు మోసి కన్ని పెంచిన తల్లినే చంపేపించిందంటే అది ఏ లెవెల్లో ఉందో మాకు. పిలిచి దొరకబట్టుకొని ముక్కో చెవో రెండిట్లో ఏదో ఒకటి కోసి వదిలిపెట్టాలా. దానికి జీవితంలో చచ్చేంత వరకు దాన్ని వేరే వాడు ఒకటి చేసుకోకూడదు. ఆడవాళ్ళని అట్లా చేసేవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు మొన్న ఒక సంవత్సరం లోపల ఒక అమ్మాయిని కర్ణాటక అబ్బాయి తీసుకొచ్చిండు, ఇక్కడనే మేము ఉండే ఏరియాలో బోరముండే ఏరియాలో పెట్టిండు. ఆ అమ్మాయిని డ్యూటీకి వెళ్తూ ఉంటే ఇంట్లో పెట్టి తాళం పెట్టి డ్యూటీకి వెళ్ళి సాయంత్రం వచ్చి ఇంట్లో వాళ్ళ ఇష్టం నోట్ చేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు తాళం వేసుకొని డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి అట్లా ఒక వారం 10 రోజులు చేసిండు. ఎంత చెప్పినా వినిపించుకోవాలి. ఆ అమ్మాయిని చూసి 3 ముక్కలు చేసిండు. 3 ముక్కలు చేసి షూటింగ్ లో జరిగే బట్టలు అన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయిని మూట కట్టి వాటర్ డ్రమ్ములో ఆ డ్రమ్ములో పెట్టి దానిపైన మొత్తం బట్టలు పెట్టి 3 రోజులు ఆ ఇంట్లో పెట్టి వాడు వెళ్ళిపోయాడు.
చుట్టుపక్కలంతా ఈ అమ్మాయి దుర్గా కనబడతలేదు, దుర్గా కనబడుతుంది, ఎక్కడ పోయింది అని చూసేస్తుంది. పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. మేము అదే దారి నుంచి వస్తూ పోతూ ఉంటాం. ఆ అమ్మాయికి అసలు ఎవరు తెలుస్తలేదు. ఒకరోజు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసుకో, రెండో రోజు ఎంక్వైరీ చేసుకొని పోయారు. మూడో రోజు మళ్ళీ పక్కింటామే ఏదో స్మెల్ వస్తుంది చూడండి, మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు పోలీస్ జీప్ వచ్చింది. అప్పుడు పోలీస్ జీప్ వచ్చి చూస్తే ఆ డ్రమ్లకి తీస్తుంటే ఒక్కొక్క పాటు 3 పాటలు తీసి పక్కన పెట్టారు ఆ అమ్మాయిని. అప్పుడు మొగల్ని ఏమంటామండి? అదే మేడం, ఇప్పుడు ఆడవాళ్ళని మగవాళ్ళు చేస్తున్నారు, మగవాళ్ళని ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది? ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్ష వేయాలంటే, మళ్ళా ఆడది అంటే ఎట్లా ఉంటది ఒక మహిళ, దాని దగ్గరికి పోతే అది ఏం చేస్తది అని శిక్ష మొగోడికి ఒకటి పెట్టాలి. మళ్ళీ మొగోని దగ్గరికి పోతే మొగోడు ఆడదాన్ని ఏం చేస్తాడు, అది ఎలా ఉంటది, వీడి దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయం అనేది ఉండాలి అని మొగోడి దగ్గరికి వెళ్తే ఆడదానికి భయం అనేది ఉండాలి. అలా చేయాలి. కానీ ఒక 16 సంవత్సరాలు 15 సంవత్సరాల అమ్మాయి ఒక తల్లిని చంపిందంటే ఆ పిల్లకు ఉరియన్న తీయాలి, ఇక్కడ ముక్కు చెవన్న కోసి వదిలిపెట్టాలి. ఎవరు చేసుకోకుండా అలా చేయాలి.